ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా అసలు మనం మనుషుల మధ్యనే బ్రతుకుతున్నామా లేదంటే మృగాల మధ్య బ్రతుకుతున్నామా అనేటువంటి సందేహం కలగక మనం. ఎందుకంటే రోజు రోజుకి అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, వారి మీద జరుగుతున్న దాడులు కావచ్చు, లైంగికంగా వారిని వేధిస్తున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ మనల్ని ఎంతో కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. కన్న తల్లిదండ్రులకి శోకాన్ని మిగిలిస్తూ ఎంతోమంది మృగాళ్ళు అమ్మాయిలపై చేస్తున్నటువంటి వేధింపుల్ని తట్టుకోలేక వారి కుటుంబాలు ఎంత తపన పడుతున్నాయో మనందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఓ అమ్మాయికి విశాఖపట్నం జిల్లాలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రస్తుతం మనం చూసాం, నిన్నటి వరకు జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం కూలంకషంగా చూసాం. బిగ్ టీవీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఓ అబ్బాయి తమ కామ వాంఛలు తీర్చమని అమ్మాయిని ఏ విధంగా హింసించాడు అనేది వారి తల్లిదండ్రుల మాటల్లో, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వీళ్ళందరి యొక్క ఆవేదన కూడా మనం విన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం ప్రస్తుతం ఏదైతే అమ్మాయి సొంతూరు వేపాడ మండలం కల్లెంపూడి గ్రామంలో ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. సో ఒకసారి మనం కల్లెంపూడి గ్రామంలో అమ్మాయి ఏదైతే నిన్న మృతి చెందిందో అమ్మాయి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, ఇంటి పరిసరాలను మనం చూడొచ్చు. ఒకసారిగా ఇంటి పరిసరాలని ఒకసారి మనం గమనించినట్లయితే అమ్మాయి అంటే వాళ్ళు ఎంత కడు బీదరికలో ఉండి కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఒక మంచి అల్లుడినిద్దాం, అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి జీవితం బాగుండాలి, తిరిగి మళ్ళీ ఈ యొక్క బేదరికం వైపు చూడకూడదు, తాము ఎలా ఉన్నా పర్వాలేదు, తమ కుమార్తెలు బాగుండాలి, ఒక మంచి సంబంధం అయితే చేయాలని తప్పించి వాళ్ళు పెళ్లి చేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది, అసలు ఎప్పుడు పెళ్ళయింది, ఎన్ని రోజులు అయింది, అమ్మాయిని ఏ విధంగా వేధించాడు తన భర్త అనేది ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది, అసలు పెళ్ళి ఎప్పుడైంది అమ్మాయికి? పెళ్ళి 6వ నెల 3వ తారీఖున అయింది సార్. 3వ నెల 6వ తారీఖున పెళ్ళి అయింది సార్. పెళ్ళి అయింది కానివ్వండి, పాప చెప్తుంది, అమ్మ నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మా అత్త తిడుతుంది, మా ఆయన ఇలా చేస్తానని చెప్తే, అమ్మ మనం పేదింటి నుండి వెళ్ళామమ్మా, ఎవలేవన్నీ పట్టించుకోగమ్మా, శుభ్రంగా ఉండమ్మా, నువ్వు శుభ్రంగా ఉంటాలి ఏటంటారమ్మా అనేసి మేము కూడా పిల్లకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ పిల్ల 2 సార్లు వాళ్ళతో గొడవ ఆడుకొని ఇంటికి వచ్చింది. పోయిన సోమవారం నాడు తల్లి కొడుకు కూడా చంపేయడానికి ట్రై చేశారు. ఆ రోజు మా పిల్ల ప్రాణానికి దేవుడు అడ్డేసి మా పిల్ల బతికి మా ఇంటికి వచ్చింది. నువ్వు వస్తే నేను నువ్వు రాకపోతే చచ్చిపోతానంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మంచి మాట్లాడి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి మా పిల్లలు మా అల్లుళ్ళు అందరమే మాట్లాడుకొని, అమ్మ నీదే తప్పు చూపిస్తాను, వాళ్ళు తప్పు అనట్లేదు, నువ్వు పెద్ద నోరే టరడం వల్లే తప్పు అంటున్నారు, మాటలు నోరు కంట్రోల్ చేసుకోయమ్మా, నోరు తగ్గించుకోయమ్మా అని చెప్పి మంచి మాటలు చెప్పి బుద్ధి పెట్టి ఇవాళ రోజున శనివారం పంపించాను సార్. మళ్ళీ 1,00,000 అయ్యేసరికి నా కూతుర్ని శవానిగా నాకు అప్పచెప్పారు సార్. వాళ్ళు ఏం చెప్పారు, అమ్మాయి ఏడు జరిగిందమ్మా, ఎందుకమ్మా అంటే, అమ్మాడు కామనం రావడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు, ఆ డ్రగ్స్ వాడుతున్నాడు, ఆడు రోజు 4-5 రాత్రులు 9-10 సార్లు తొంగమంటున్నాడు. అమ్మ నేను అలా తొంగలేకపోవడం వల్లే నన్ను విమర్శించేస్తున్నాడు. రోజు కూడా అత్తమంటికి ఆడదాన్ని కాదేటమ్మా, డ్రగ్స్ తీసుకోవడం వల్ల నాకు బీడింగ్ గట్రా అయిపోతుంది, అందువల్లనమ్మా నేను పడుకోలేకపోతున్నాను అనేసి నాకు చెప్పింది. అమ్మ మగోడు కదమ్మా అనేసి నేను అది కూడా సరది చెప్పాను. కానీ సోమవారం లక్షవారం నైటు ఉదయం సాయంకాలం 8:30కి నాకు ఫోన్ చేసింది. సరే సార్ ఆ 8:30కి ఫోన్ చేసి ఆ ట్యాబ్లెట్లు ఎలాగుంటాయో ఒకసారి మెసేజ్ పెట్టింది వాళ్ళ బావగారికి. ఆ ట్యాబ్లెట్లు మెసేజ్ పెట్టడం వల్లే చంపేశారు. ఆ ట్యాబ్లెట్లు బావా ఈ మెసేజ్ పెట్టాను, ఈ ట్యాబ్లెట్లు మీ తమ్ముడు దేనికి వాడుతున్నారో చూసి మీ తమ్ముడిని ఎందుకు వాడుతున్నారో అడిగేశాక నాకు ఫోన్ చేయండి, చేశాక నేను మీ తమ్ముడితో ఎలాగుండాలో అలాగుంటాను అని చెప్పింది. ఆ ట్యాబ్లెట్లు మెసేజ్ చూసి వెనక్కి తిరిగి లోపల నా కూతుర్ని చంపేశారు. ఆ నైట్ టైంలోనే చంపేశారు. చంపేసి 9 గంటలకు చంపేసిన వాళ్ళు 9-10 టైంలో ఉరేసుకోరు కదా, ఎవరైనా ఉరేసుకుంటే ఏ రాత్రి 12కో 1 దానంతలో చచ్చిపోవాలనుకుంటే 12-1 గంటకు ఉరేసుకుంటుంది. 9 గంటలకు ఉరేసుకుంటుందా? ఊరు గుప్పున అవ్వకుండా ఇంట్లో వాళ్ళు పడుకోకన్నా ఉరేసుకోగలరా ఎవరైనా? అలాగని డోర్లు వేసుకొని ఉరేసుకుంది అనుకోవడానికి డోర్లు కూడా కాదు, అవి గజాలు. వాళ్ళ ఇంటికుని ఫస్ట్ డోర్వి గజాలు. ఆ గజాల్లో ఎలగురేసేసుకుంటుంది. వాళ్ళు ఇంట్లోని బయటిని ఇంట్లో చంపేసి కామప్ చేసి 11:20 ఫోన్ 11-12 నిమిషాలకి మాకు కాల్ వచ్చింది.
కాలు వస్తే ఏటమ్మా ఈ టైంలోనే రోజు నాకు 3 గంటల టైంలోనే అత్త మీ అమ్మాయిని అక్కడ పడుకోలేదు, అత్త మీ అమ్మాయిని అక్కడ పడుకోలేదంటే ఈడేటి రోజు 1 గంటకి 2 గంటలకి నాకు ఫోన్ చేసి ఇలా తినేస్తాడు అనేసి, మాయా ఫోన్ ఎత్తకు మాయా ఆడు అలాగే తినేస్తాడు, నేను ఫోన్ ఎత్తలేదు, వీళ్ళు చంపేశారని సంగతి మాకు తెలియదు కదా, వాడికి ఫోన్ ఎత్తకు మాయా అనేసి మా ఆయనగారికి చెప్పేసి పడుకున్నాం. పడుకుంటూ వాళ్ళ నాన్నగారు మళ్ళీ వెంటనే కాల్ చేశారు. కాల్ చేస్తే అదేటి ఈ టైంలో వియ్యంకుడి గారు ఫోన్ చేస్తానని ఫోన్ ఎత్తాను. చెప్పండి అన్నయ్య ఏం చెప్పండి అంటే, అమ్మ వసంతికి బాగోలేదు, బెహరా హాస్పిటల్కి తీసుకొచ్చాం, నువ్వు అర్జెంటుగా మీ ఇద్దరు అర్జెంటుగా రండి అమ్మ అన్నాడు ముందు. అన్నయ్య నేను మా ఆయన ఇంట్లో ఉన్నారు, వీళ్ళు మామూలుగా కదా నాటకం ఆడుతున్నారు అనుకొని, అన్నయ్య ఇప్పుడు రావన్నయ్య బావలే డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇప్పుడు రావడానికి అవ్వదన్నయ్య మార్నింగ్ వస్తామంటే, అమ్మ నువ్వు ఒక్కదానివైనా ఆటో కట్టుకొని అంటే నా కూతురుతో పాటు నన్ను చంపేయడానికే రమ్మన్నారు. అంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే రమ్మన్నారా? నన్ను ఒక్కదాన్ని ఆటో కట్టించుకొని వచ్చి అమ్మ, ఏ ఆటో దొరికితే ఆ ఆటో మీద నువ్వు ఒక్కదాన్ని వచ్చి అమ్మ అన్నాడు. ఆ టైం అప్పుడు ఎంత అవుతుంది టైం సుమారు? 11:20 అయింది. మాకు 12 నిమిషాలకు ఒక కాల్ వచ్చింది మా అల్లుడిది. మా అల్లుడు కాల్ వేస్తే ఇటు పడుకోలేదనే కాల్ చేస్తున్నాడు అనుకున్నాను. ఆ తర్వాత 11:20కి మా ఇయ్యంకుడు ఫోన్ చేశారు. వియ్యంకుడు ఫోన్ చేయగానే నేను ఫోన్ ఎత్తి, నేను రానేనని నాకు ఒంట్లో బాగాలేదంటే, లేదమ్మా సీరియస్గా ఉంది, ఎలాగైనా రావాలమ్మా అన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ ఎందుకని ఆలోచించి అప్పుడు ఈ అబ్బాయికి ఫోన్ చేశాను, ఫస్ట్ కాల్ మా అల్లుడికి చేశాను. నాయన వసంతికి బాగోలేదంట, బెహరా హాస్పిటల్ వేసారట అంటే, మా అల్లుడు నిద్దట్లో అన్నాడు, అమ్మ ఊరికి నేను అమ్మాలి మనల్ని అలా ఇబ్బంది పెడతాండ్రు, మార్నింగ్ వెళ్తామని చెప్పి అమ్మ ఇప్పుడు వెళ్ళము అనేసి బాబు చెప్పాడు. అన్నయ్య తెల్లవారు వస్తాంలే అన్నాడు. మళ్ళీ వాళ్ళు కాల్ చేసి వీళ్ళకేమో మీరు ఎలాగైనా ఇప్పుడే రండి, ఆటో కట్టించుకొని రండి అని ఈ బాబు గారికి మా ఇంకొక అల్లుడు ఉన్నాడు, అక్కగారు అల్లుడు, ఆయనకి ఫోన్ చేశారు. చేస్తే వీళ్ళందరూ కలిపి వచ్చారు. వస్తే 5 మనుషులు వెళ్ళాము. మేము ఎన్ఈడి సెంటర్కి వెళ్ళినంత వరకు బాడీ అని చెప్పలేదు, మామూలుగా పేషెంటే కదా బాగోలేదే కదా అనుకున్నాం. తీరాగా ఎన్ఈడి వెళ్ళిన తర్వాత కేజీహెచ్కి తీసుకెళ్ళిపోమన్నారు అన్నాడు. కేజీహెచ్ తీసుకెళ్ళిపోమంటున్నారంటే ఈ టైంలో కేజీహెచ్ తీసుకెళ్ళిపోయిన అంత సీరియసా? మాట్లాడి పావుగంట కూడా మాకు 8:30కే మాట్లాడింది, ఇంతట్లోకి ఏం సీరియస్ అయిపోయిందని మేము ఆశ్చర్యం అయిపోయాం. నాయన ఏట్రా కేజీహెచ్ తీసుకెళ్ళిపోమంటున్నారని మా పెద్ద అల్లుడి గారికి అన్నాను. లేదమ్మా అక్కడికి వెళ్తాం కదా తెలిస్తే నువ్వు కంగారు పడకనేసి అన్నారు. అన్నాక వెళ్ళాము. ఇద్దరు వెళ్ళేసరికి అక్కడ పోలీసులు వాళ్ళ చుట్టాల బంధువులు అందరూ కలిపి మెహరా హాస్పిటల్లోని పేషెంట్ని సెల్లార్లో పెట్టేసి వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. నాకు వాళ్ళందరినీ చూడగానే గుండె ఈడిపోయింది. అమ్మ నా కూతురు చచ్చిపోయింది, వీళ్ళు ఏదో చేశారు, నా కూతురు చచ్చిపోయిందని నేను అక్కడే కూర్చొని ఉండిపోయాను. లేదమ్మా నువ్వు వెళ్ళు అనేసి 2 మగోళ్ళు నాకు తోడిచ్చి నా 2 చెక్కలు పట్టుకొని తీసుకొని బాడీ కాడికి వెళ్ళాను. నేను నా కూతురిని చూడగానే ఆందోళన అయిపోయాను. ఇంత పని అయిపోయింది, ఏటైపోయిందని చూశాను. ఏటైపోయింది చూస్తే ఉరేసుకున్నదైతే 10 గంటలకు ఉరేసుకోదు, చచ్చిపోయినంత పిరికిది కాదు. అలాగని ఒక్క మనిషి అయితే దాన్ని ఏడు చేయలేడు. వాళ్ళ మరిది గారు, వాళ్ళ ఆయన, వాళ్ళ మామగారు వీళ్ళు ముగ్గురు కలిపి చంపేశారు. మీరు ఏమి న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ న్యాయం మాకు చేయండి, కానీ చేసేటప్పుడు మట్టుకు మేము చెప్పింది మాత్రమే మీరు మీడియా టీవీలకి రిలీజ్ చేయండి. మేము ఒకటి చెప్తే మీరు ఒకటి చేయొద్దు. ఇప్పటి వరకు చేసిన అతను ఫోన్ చేసిన అతనికి కూడా చెప్పాం, మేము చెప్పింది ఏది చేయలేదు. వాళ్ళ భర్త తన కట్టిన తాలిబడుతుంది, నా కూతుర్ని చంపేసి ఒక ముక్క చున్నీ దోలానికి ఎలగెట్టాడు, ఒక ముక్క చున్నీ ముక్క తలకు కట్టాడు. చచ్చిపోయింది, తలకు కట్టుకుంటే చచ్చిపోద్ది సార్. తాలిబట్టు తీసి మంగళసూత్రం మంచం మీద ఎట్టేశారు. మేము తాలిబెట్టేదని అడిగితే తెల్లవారు లేచి పోలెట్టేసి తెచ్చారు. పోలెట్టేసి తెస్తే చంద్రబాబు నాయుడికే శిక్ష చేశారు. వాళ్ళ తల్లి కొడుకు వాళ్ళ తండ్రి కొడుక్కి టియ్యలు మేము 20 మంది అక్కడ పోలమని ఏడుస్తే వాళ్ళకి అన్నీ సరే పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు కాబట్టి మాకు న్యాయం అంటే ఏడు జరగవద్దు, మాకు డబ్బు ధనము ఏటి వద్దు. మా పిల్లకి జరిగేవి ఇంకొకరు జరగకూడదు, కానీ నా పిల్లకి జరిగేలాగా ఇంకొకరు జరగకూడదు. నా పిల్లల ఆడికి ఊరేనా తీయాల, జీవితాంతం శిక్షణ వేయాలి. ఆ 2 తప్ప మాకు డబ్బు వద్దు.
మాకు మా పిల్ల నేను పడే వేదన ఇంకో తల్లి పడకూడదు. మీ అమ్మాయి ఇప్పుడు మీ అల్లుడి గురించి చెప్పింది ఇలా చేస్తానని, అప్పుడు మీ అల్లుడిని మీరేం ప్రశ్నించారా? చెప్పాను సార్, ప్రశ్నించడానికి ప్రశ్నించడానికి మగాడు కదమ్మా, నేనే సర్ది పెళ్ళైన కొత్త 11 నెలలు ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా సార్. అమ్మ పెళ్ళైన కొత్త, తన వయసులోనే ఉన్నారు, నువ్వు వయసులో ఉన్నావు, వయసులో మగవాళ్ళు ఎలాగుంటారో మరి తెలియదేటమ్మా, నువ్వే సర్దుపోయమ్మా అని మేము చెప్పాం. వాళ్ళ తల్లిదండ్రుల దృష్టి కూడా తీసుకెళ్ళలేదా మీరు? మీ అబ్బాయి తల్లిదండ్రులకు ఇలా ఎవరైనా చెప్పరు కదా సార్. ఆడపిల్ల కాబట్టి తల్లికి చెప్పింది, మీ అబ్బాయి ఇన్నిసార్లు కాపురం చేయమంటున్నారని తల్లిదండ్రులు చెప్తే ఏమంటారు? మీ అమ్మాయి కాపురం చేయడానికి వచ్చిందా, మీకు కంప్లీట్ అవ్వడానికి వచ్చిందంట. ఆ మాట కూడా రీజనే, వాళ్ళకి కూడా చెప్తారు. కానీ ఎంత చేసి కూడా నా కూతురికి వాళ్ళ ముగ్గురు వాళ్ళ మరిది గారు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి సోమవారం తీసుకొచ్చాను, శనివారం దేబెట్టాను, సోమవారం తీసుకొచ్చిన రోజు నాకు కంప్లీట్ ఇచ్చాడు. ఈసారి మీ పాప కానీ అలిగి మీ ఇంటికి వస్తానని రోడ్డు ఎక్కిందంటే మీ పాప మీ ఇంటికి రాదు అనేసి అన్నాడు. మా పాప అలిగి రాకముందే నాకు శవాన్ని అప్పచెప్పాడు. నాకు మట్టుకు ఆవిడొక్కడికే కాదు, వాళ్ళ ముగ్గురికి సెక్స్ పడేలా చేస్తానంటేనే మీడియా వాళ్ళు రండి, లేకపోతే రావద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏమి చేయడాడు. వాళ్ళు మాకు కళ్ళు నెత్తికెక్కిపోయి మాకు ఇంట్లోనున్న ఆస్తి అంతా అమ్ముకొని రోడ్డుని పడి ఇలాంటి గుడిసెల్లో ఉండలేక వైజాగ్లో పోని కూలి పని చేసుకొని రాయిలు మోసుకొని ఆడపిల్లలైనా శుభ్రంగా ఉంటారు కదా అని పొలము పుట్ట లేకపోయినా సరే కష్టపడి పెంచి ఇంతోళ్ళు అంత చేసి పెళ్లి చేసాం. వాళ్ళకి ఆస్తి ఉంది మంచి కుటుంబం ఆస్తి ఉంది అన్నారు. వాళ్ళకి ఏం ఆస్తి ఉందో కూడా మాకు తెలీదు. మాకు అక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఎక్కడ ఆస్తి ఉంది, ఎక్కడ ఆస్తి ఉంది అన్నారు. మనకు ఆస్తి ఎందుకండి, పిల్లలు బాగుంటారని ఇచ్చేసామండి. ఇచ్చారు ఆ రోజుల్లో? మేము ఆ రోజుల్లో కాదు సార్, సంవత్సరం అవ్వలేదు. కట్నం వేయించి పెళ్లి ఖర్చులతో కలిపి 25 లక్షలు అయింది. ఆడికి ఇచ్చినవే 15 లక్షలు ఇచ్చాం. 10 లక్షలు 5 లక్షలు ఆడికి కట్నం పెట్టాం. 1,50,000 బండి పెట్టాం. ఆడపిల్లకి 1,00,000 రూపాయలు పెట్టాం. ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇచ్చాం. ఆడికి బంగారం 4 తులాలు పెట్టాను. దీనికి మీరు ఏమి న్యాయం చేయాలి?